రేవంత్ రెడ్డి గారి పైన దాడి చేయటం, విచ్చలవిడిగా మాట్లాడడం, ఆఖరికి నిన్న వాళ్ళు పెట్టిన కింద లైన్ ఆఫ్ కాంటెక్స్ట్ కూడా నాకు చాలా చిరాకేసింది. నేనే చేద్దాం అనుకున్నాను ఆ వీడియో. కానీ ఒకరోజు ఆలోచిద్దాం, మళ్ళీ లెట్ మీ టెస్ట్ మై సెల్ఫ్ అండ్ గెట్ బ్యాక్ అనుకున్నాను. మొలకెత్తడం, మళ్ళీ కేసీఆర్ని మొలకెత్తనివ్వను అని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. బట్ ఇక్కడ ఆ విషయం పైన కేటీఆర్ స్పందిస్తూ చాలా రెచ్చిపోయాడు ఆయన మాట్లాడేటప్పుడు. బట్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, మీరు మీ స్వలాభం కోసం మాట్లాడుతున్నారా, రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా? రాష్ట్రంలో జనాలు మీరు వద్దనుకుని దింపేశారు. కేటీఆర్ మీరే చెప్పారు కూర్చుని, రిఫరెండంగా తీసుకోవాలి జూబ్లీహిల్స్ ఎలక్షన్ అని. కంటోన్మెంట్ బాయే, జూబ్లీహిల్స్ బాయే, పంచాయతీ ఎన్నికలు బాయే, ఎన్ని చోట్ల రిఫరెండం తీసుకోవాలి? ఇప్పుడు టెల్ మీ అనదర్ రిఫరెండం. నాకు కాదంటే నాకు కాదండి, జనాలందరికీ, ఇక్కడ తెలంగాణలో నివసిస్తున్న మీ సోకాల్ సెటిలర్స్ అవనండి, తెలంగాణ వాళ్ళు అవనండి, అందరికీ ఇంకొక రిఫరెండం పాయింట్ ఇవ్వండి. అది గెలవకపోతే మాట్లాడాలి కదా. ఇప్పుడు దాకా గెలిచిన రిఫరెండం అన్నిటికీ మాట్లాడడానికి సత్తా లేదు. అయినా నిన్న కవిత గారు కూర్చుని మనం ఇక్కడ ఏం పెద్ద పీక్ పెట్టామని చెప్పి మన నేషనల్ పాలిటిక్స్ దాకా వెళ్ళాలని చెప్పి ఆవిడే మాట్లాడారు. పార్టీ మొత్తం డొల్లా, బీఆర్ఎస్ పార్టీలో ఏమీ లేదు, అసలు వాక్ స్వాతంత్రమే ఉండదు ఆ పార్టీలో అని చెప్పి డైరెక్ట్గా కల్వకుంట్ల కవిత గారే ఎండేస్తారు. దానికి సమాధానాలు ఉండవు, మొలకెత్తిస్తారు. మళ్ళీ ఏం మొలకెత్తిస్తారు?